శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు మొదటి దీపం అనేది గుమ్మం దగ్గర వెలిగించాలా లేక దేవుడి దగ్గర వెలిగించాలా? మొదటి పూజ తులసి చెట్టుకు చేయాలా లేక పూజా మందిరంలో చేయాలా? అసలు ప్రతి ఒక్కరూ చేస్తున్న తప్పులేంటి? ఇటువంటి ఎన్నో వివరాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. మీకు కనుక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయడం ద్వారా ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్ రూపంలో తెలియచేస్తే స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చిన సలహాలను సూచనల్ని మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. పూజ చేస్తున్న వారికి అనేక రకాల సందేహాలు నిత్యం వస్తూనే ఉంటాయి, మదిలో మెదులుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో పూజకు సంబంధించినటువంటి సందేహాల్లో ఎక్కువ మందికి వచ్చేటటువంటి సందేహాలు, మొదటి పూజ తులసి చెట్టుకు చేయాలా లేక మన ఇంట్లోనే పూజా మందిరంలో చేయాలా? అసలు ఈ సందేహం చాలా మందికి ఉంటుంది. అలాగే మొదటి దీపం అనేది గడప దగ్గర వెలిగించాలా లేక మన పూజా మందిరంలోని దేవుని దగ్గర వెలిగించాలా? ఈ సందేహాలన్నింటికీ సరైన నివృత్తి తెలియక మనలో అనేక మంది ఎన్నో రకాల పొరపాట్లు చేస్తూ ఉంటారు. తెలుసో తెలియక చేస్తారు కానీ ఎవరు కావాలని చేయరు. అయితే ఈ సందేహాలకు సరైన సమాధానాలతో పాటు నిత్యం ఆచరించే పూజా విధానంలో ఎలాంటి తప్పులు చేస్తూ ఉంటారో, ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా పూజా విధానాన్ని సక్రమంగా చేయాలో, అలాగే దీపారాధన చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన నియమాలు, తులసి పూజ చేసేటప్పుడు పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు ఏంటి అనేవి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చాలా క్లారిటీగా తెలుసుకుందాం. ముందుగా దీపానికి, దీపారాధనకి, అదేవిధంగా దీపదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్న విషయం మనలో ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. అయితే ఇది మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో దీపోత్సవాన్ని చేస్తూ ఉంటారు. మనందరం కూడా చూస్తూనే ఉంటాం. దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు. దీపాలకి పాపాలను ప్రక్షాళన చేసేటటువంటి పవర్ అనేది ఉంటుంది అని అర్థం. అంతేకాకుండా మన ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా, అంటే నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా దీపం చేస్తుంది. కేవలం సానుకూల శక్తిని, అంటే పాజిటివ్ ఎనర్జీని ప్రవహింపచేసేలా చేస్తుంది. ఈ దీపారాధన చేసేటప్పుడు మనలో అనేక మంది చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. దీపారాధన ఎందులో చేయాలి? మీకు ఎంత స్థాయి స్తోమత కలిగి ఉన్నా లేకపోయినా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయటం అనేది గొప్ప విషయమనే చెప్పాలి. దీపారాధన మట్టితో తయారు చేసిన ప్రమిదల్లోనే చేయాలి, గుర్తుపెట్టుకోండి. అయితే దీపారాధన ఎవరు చేయాలి? సాధారణ పూజా విధానాల్లోని ఇంట్లో స్త్రీలు పాటిస్తూ ఉంటారు. వాస్తవానికైతే ఇంటి యజమాని, ఇంటికి పెద్దదైనటువంటి పురుషులు, అంటే ఎవరైనా సరే ఇంటికి పెద్దవారే ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తులు, పురుషులైనా సరే పూజా విధానం నిత్యం పాటించాలని శాస్త్రం చెబుతుంది. స్త్రీలు, పురుషులు ఎవరైనా సరే దీపారాధన కానీ నిత్య పూజలు కానీ చేయొచ్చు. ఇక దీపారాధన చేసేటప్పుడు పసుపు రంగు బట్టల్లో దీపారాధన చేస్తే మేలు చేస్తుంది అంటారు. ఇక ఎలాంటి ఒత్తులు వాడాలి? జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే వినాయకుని అనుగ్రహం కలుగుతుంది అంటారు. దుష్ట బాధల నుండి విముక్తి, అంటే రిలీఫ్ లభిస్తుంది అంటారు. ఉపశమనం కలుగుతుంది అని కూడా మన శాస్త్రాలు సైతం చెబుతున్నాయి. ఇక దీపారాధన చేసే టైం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సూర్యోదయం సమయంలో మాత్రమే దీపారాధన చేయాలి. అంటే ఉదయం సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో, ఆ తర్వాత సూర్యాస్తమయం తర్వాత, అంటే సంధ్య వేళల్లో చీకటి పడ్డాకే దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. అప్పుడే చక్కటి శుభ ఫలితాలు వస్తాయని మన పండితులు చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా దీపారాధనకు సంబంధించిన విషయమే. ఇకపోతే తులసి పూజ విషయానికి వస్తే, మన దేశంలో హిందువుల్లో దాదాపు ప్రతి ఒక్కరి ఇంటి ఆవరణలో తులసి మొక్క కనిపిస్తూ ఉంటుంది. మనం ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా కూడా రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. అయితే ఈ తులసి మొక్క ఇంట్లో ఉండటం వల్ల సానుకూల శక్తి, అంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. శాస్త్రాల ప్రకారం విష్ణువుకు తులసి మొక్క అంటే చాలా ఇష్టం.
తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందడంతో పాటుగా విష్ణువు యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయని పండితులు చెబుతారు. ఇక మొదటి పూజ తులసి మాతకు చెయ్యాలా లేక మన పూజా మందిరంలో చెయ్యాలా అనే సందేహం మనలో చాలా మందికి వస్తూ ఉంటుంది. తులసి మాత దగ్గర దీపాన్ని పెట్టిన తరువాత మీరు మీ యొక్క పూజ గదిలో పూజ చేయాల్సి ఉంటుంది, గుర్తు పెట్టుకోండి. ఇకపోతే వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతిరోజు సాయంత్రం తులసి మొక్క ఎదుట ఆవు నెయ్యితో, గుర్తుపెట్టుకోండి, గోమాతకు సంబంధించిన నెయ్యితో చేసిన దీపాన్ని వెలిగించాలి. అయితే మీరు వెలిగించే ప్రమిదకు కాస్త పసుపు కూడా రాయొచ్చు. ఇలా చేయటం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యల నుంచి, అంటే ఎవరైతే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నారో, ఆర్థిక సమస్యలతో నిత్యం బాధపడుతున్నారో, అప్పు సమస్యలతో బాధపడుతున్నారో, డబ్బు లేక ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారు మీ యొక్క ఆర్థిక సమస్యల నుంచి చాలా ఈజీగా బయటపడతారు. అంతేకాదు మీకు లైఫ్లో మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఎవరైతే బిజినెస్లో లాస్లో ఉండి మేము నిత్యం ప్రాఫిట్స్ రాక బాధపడుతున్నామో అని ఎవరైతే దేవుని ముందు కన్నీళ్లు కారుస్తున్నారో అటువంటి వ్యక్తులు రాబోయే రోజుల్లో మంచి ప్రాఫిట్స్ని చూస్తారు. అదేవిధంగా మీకున్న గుడ్ విల్ కూడా పెరుగుతుంది, మార్కెట్లో మీ రేంజ్ పెరుగుతుంది. ఇకపోతే ఉద్యోగం చేసేవారికి కూడా ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి. ఇకపోతే శాస్త్రాల ప్రకారం తులసి మొక్క దగ్గర పిండితో చేసిన దీపాన్ని వెలిగించాలి. ఆ మరుసటి రోజు ఆవుకు దాన్ని తినిపించాలి. ఇలా చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. ఇక తులసిని ఏ సమయంలో పూజించాలి అంటే ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసిన అనంతరం తులసి చెట్టుకు నీటిని సమర్పించండి. తులసి చెట్టుకు పూజ చేసే సమయంలో ఉతికిన బట్టలను మాత్రమే ధరించాలని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ధనానికి లోటు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఎల్లప్పుడూ తులసి మొక్క కిందే దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. మీ లైఫ్లో ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదు. మత గ్రంథాల ప్రకారం తులసి చెట్టుకు ఆదివారం ఏకాదశి రోజున నీళ్లు సమర్పించకూడదు. అంతేకాదు ఆ రోజున తులసి ఆకులను తెంచకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇలా క్రమం తప్పకుండా తులసి చెట్టును పూజించటం వల్ల మీ వ్యక్తిగత జీవితంలోని సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అనేది లభిస్తుంది. మీకు దేనికి లోటు ఉండదు, ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. అలాగే మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి గుర్తు పెట్టుకోండి, నిత్యం పూజని ఆరాధించే ప్రతి ఒక్కరూ మొదటగా మీరు మీ ఇంటి తులసమ్మకి పూజ చేయండి. ఆ తర్వాత మీ యొక్క సింహ ద్వారాన్ని అలంకరించుకొని పూజ చేయండి. ఆ నెక్స్ట్ మీ ఇంట్లో మీ ఆరాధ్య దైవాన్ని ఆరాధించండి. ఈ యొక్క వరుస క్రమాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తుపెట్టుకోండి. ఎటువంటి సిచ్యువేషన్స్లో కూడా అస్సలు మీరు మర్చిపోకండి. ఇది అనాదిగా మన శాస్త్రాల్లో పెద్దలు చెప్పినటువంటి మాట. కాబట్టి తులసి మాతను ఆరాధించిన తర్వాత మన సింహద్వారం దగ్గర దీపాన్ని వెలిగించిన తర్వాత మన యొక్క పూజా గదిలో భగవంతుని ఆరాధించడం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఇలా చేస్తే ఆ యొక్క ఇంట సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు పెరుగుతాయి. ఇలా ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఉంటుంది. అదేవిధంగా లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు మీ ఇంట్లో ఎల్లప్పుడూ శాంతి అనేది నెలకొంటుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. సో చూసారు కదండి, మొదటి దీపం గుమ్మం దగ్గర వెలిగించాలా లేక దేవుడి దగ్గర వెలిగించాలా? మొదటి పూజ అనేది తులసి మాతకు చెయ్యాలా లేక పూజా మందిరంలో చేయాలా? అసలు ప్రతి ఒక్కరు చేస్తున్న తప్పులేంటి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయడంతో పాటుగా మీకేమైనా డౌట్స్ ఉన్నా, క్లారిటీ కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేస్తే స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చిన సలహాల ద్వారా మేము మీకు క్లారిఫికేషన్ అనేది ఇస్తాం. ఓకేనండి. కాబట్టి మీరు తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా. ఇకపోతే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో ముందుగా మీరే పొందండి. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.